నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి నోట మనం 2019 నుంచి 24 ఆయన ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అవినీతులు చేసినా సరే, దాదాపు అవినీతితో వచ్చినటువంటి ఒక డబ్బుని పంచేస్తే ప్రజలు అమ్ముడుపోతారు అని చెప్పేసి అనుకోని, చాలా ధీమాగా ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి కూడా తను ఇంటర్వ్యూ ఇస్తూ, వై నాట్ 175 రజనీ? వై నాట్ 175 అని చెప్పేసి అన్నారు. అప్పటికి ఆ యొక్క ఎవరైతే ప్రముఖ విలేకరు ఎవరైతే ఉన్నారో, కుప్పం కావచ్చు, లేదంటే మంగళగిరి కావచ్చు, లేదంటే మనకు పిఠాపురం కావచ్చు. అంటే వై నాట్ అని చెప్పేసి అన్నారు. హిందూపురంతో సహా మనమే కొట్టేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ ఏం జరిగిందనేది మనం పూర్తిగా చూసాం. కానీ ఆ వై నాట్ 175 కాస్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులారా తీసుకెళ్ళిపోయి కూటమి చేతుల్లో పెట్టబోతున్నారు అని చెప్పి కొంత టాక్ వస్తుంది. ఖచ్చితంగా 2026లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయా అని చెప్పి టాక్. ఏమంటారు? అంటే వై నాట్ 175 నుంచి వై నాట్ జగన్మోహన్ రెడ్డి ఆ 11 సీట్లు కూడా కూటమికి ఇచ్చేయచ్చు కదా అంటున్నారు ప్రజలు. ఇవాళ మీరు చూసుకుంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఆర్ ముచ్చలింగం అరకు, ఎం విశ్వేశ్వరరాజు పాడేరు, టి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం, తర్వాత బి శివప్రసాద్ రెడ్డి దర్శి, దాస సుధా బద్వేలు, ఏ అమర్నాథ్ రెడ్డి రాజంపేట, వై బాలనాగిరెడ్డి మంత్రాలయం, బి విరూపాక్షి ఆలూరు, తర్వాత పి ద్వారకానాథ్ రెడ్డి మీకు తెలుసు తంబళ్లపల్లి, మన పెద్ది రామచంద్రారెడ్డి గారు పుంగనూరు. సో ఈ 11 మంది వీళ్ళు. అంటే ఇప్పుడు ఈ 11 ఏమవుతాయి? ఎందుకంటే మొన్న వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు, వెళ్ళారు, మనకు తెలుసు. అయితే వాళ్ళు ఊహించని విధంగా ఏం జరిగిందంటే, బయట సంతకం పెట్టి మనం ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో మహా అయితే 11 నిమిషాల్లో ఉండి వెళ్ళిపోవచ్చు. కానీ ఈసారి రూల్స్ మార్చేశారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర. మీరు బయోమెట్రిక్ లేదు, ఇక్కడ మీకు రిజిస్టర్ లేదు సంతకం పెట్టడానికి, ఫేస్ యాప్ లేదు. ఇది వీళ్ళకి అర్థం కాల. ఏమైంది అని ఆలోచిస్తే వాళ్ళు బయటకు వెళ్ళాక తెలిసింది. వాళ్ళు గవర్నర్ మీద కాగితాల ప్రతులు చించేసి విసిరేసి పోడియం మీద వెళ్ళిపోయారు కదా. సో ఆ తర్వాత ఏం తెలిసిందంటే, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది, టెక్నాలజీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా వాడుకుంటోంది, దానివల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఇప్పుడు ఏఐ ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నారు. ఇది ఎవడు ఊహించండి కదా. తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడంటే. అందులో వాళ్ళు ఏం చేశారు, మొన్న మీటింగ్ పెట్టుకుని మేము ఇంకా చచ్చినా రాము అసెంబ్లీ, అదేదో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పాపం ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నది, వీళ్ళు నిర్ణయాలు తీసేసుకుని ఇంట్లో కూర్చుని జీతాలు తీసుకోవటానికి. ఎంత బాధగా ఉంటుందంటే, ఇక్కడ అందరూ అలా అనుకున్నారా అంటే చెప్పలేం మనం. 11 మంది ఎమ్మెల్యేల మనస్థితి అదేనా అంటే, కొత్తగా ఎన్నికైన వాళ్ళకి వెళ్ళాలని ఉండొచ్చు, మనకు ఐడియా లేదు, ఏమైనా ఉంటుంది కదా. అందుకని అందరినీ ఒకే ఘాటున కట్టలేము. కానీ అతని మాట వినాలి కదా, నాయకుడు చెప్పింది వినాలి. కాబట్టి ఇంకా వాళ్ళు ఏమీ చేయలేని పని. కానీ వాళ్ళు కొంచెం అసలు ఎదురు తిరగచ్చు. నిజంగా చెప్పాలంటే ఏమవుతుంది, మహా అయితే మీరు ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డికి, అన్న మేము వెళ్తాము, ఏమైనా చేసుకో, మాకు జీతం ముఖ్యమే, జీతంతో పాటు మాకు మా ప్రజలు ముఖ్యం, మా నియోజకవర్గాలు ముఖ్యం అని ఒక్క మాట అంటే, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఈరోజు హీరోలు అయి ఉండే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాం. ప్రజలే ఎందుకంటే ప్రజలే అంతిమ నిర్ణయదారులు కాబట్టి హీ కెనాట్ డూ ఎనీథింగ్. అప్పుడు కనుక వీళ్ళని ఏదైనా చేశాడు అనుకోండి, పార్టీలోంచి అనుకుందాం, ఒకవేళ పంపించేద్దాం అనుకున్నా కూడా, వీళ్ళు ఏ జనసేనలోనో ఎక్కడో చేరినా కూడా ప్రజలేం తప్పు పట్టేవాళ్ళు. చేతిలో మంచి అవకాశాన్ని పాడు చేసుకు. ఇప్పుడు ఆయనకంటే నాకు జీతం అక్కర్లేదన్నాడు, వీళ్ళకి జీతాలు కావాలిగా. అందరూ ఎంత రిచ్ అయినా కూడా మనకి నెలలా మనకి ఒక ఎమ్మెల్యేగా జీతం అందుకోవడంలో ఉండే ఆనందం ఎందులోనైనా వస్తుందండి. ఇప్పుడు మీకు కోట్ల ఆస్తి ఉండొచ్చండి, కానీ ఒక వ్యాపారం ఎందుకు చేస్తారు మీరు? మీకంటూ ఒక ఎవకేషన్ ఉండాలి, మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, అందుకని చేస్తారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఏం జరిగిందంటే, వై నాట్ 175 అనే దాన్ని నేను చంద్రబాబు నాయుడుకి అంకితం చేసేస్తున్నాను అనుకుంటున్నాడు. అంటే నేను పొరపాటు పడ్డాను, వాళ్ళకి 164 వచ్చాయి, ఈ 11 కూడా ఇచ్చేస్తే సంపూర్ణంగా 175 వాళ్ళకి వెళ్ళిపోతాయి, నేను ఎలాగ ఎలహంకలోనే ఉంటున్నాను, నేను ఎక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశాను కూడా ఆయన మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా ప్రజలు మర్చిపోయారు. ఎప్పుడో వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. నిజంగా ఎంతమంది చూస్తారండి ఆ ప్రెస్ మీట్? నాకు తెలియదు, చెప్పండి మీరు. అంటే 120 మంది కన్నా ఎక్కువ చూడరు. లైవ్ మేము చూసాం, మనందరం చూసాం, మనం మాట్లాడుకున్నాం. అంతేనండి. అంటే ఏమన్నా పెరిగిందా? దాంట్లో ఒక 80 మంది సాక్షి సంబంధించినటువంటి. అంతే, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఉండొచ్చు. అంటే ఇక వేరే దే కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. అది చచ్చినట్టు చూసి అక్కడ వెయ్యాలి కదా. సో 40 మంది మేబీ ఈ ఎమ్మెల్యేలు, తర్వాత ఆయనకు కావాల్సిన వాళ్ళు అంటే దీన్ని బట్టి అసలు వైసీపీ ఒక అంచనాకి రావాలిగా. అసలు ఏంటి, నేను ఏం చేస్తున్నాను, అందరూ నా వాళ్ళు అనుకుంటున్నాను, కానీ వీళ్ళందరూ నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న మనుషులే కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకున్న వాళ్లే కదా, అవినీతి అక్రమాలు చేసి సంపాదించిన వాళ్ళు. ఆయన టెస్ట్ పెట్టుకుని ఉంటే బాగుండేది, ఇలాంటి అసలు నిర్ణయాలు తీసుకుని ఉండేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన అలాంటివి చెయ్యరనుకోండి. ఆయన ప్రజల మనిషి కాదు, ప్రజల కోసం కాదు, పులివెందుల కోసం అంతకంటా కాదు. ఆయన కోసమే బతుకుతాడు కాబట్టి
ఆయన ఒక భ్రమలో, నేను ఇంకా సీఎం అనే భ్రమలోనే ఆయన బతుకుతున్నాడు. అది ఇక్కడ మనం చూసుకుంటే మేడం, ఏదైతే 2024 జూన్ 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి జరిగినటువంటి 2-3 దఫాల ఏదైతే బడ్జెట్ సమావేశాలు కావచ్చు, లేదా అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇప్పటిదాకా కనీసం పాల్గొనడు. అది కాక ఎవరైతే ప్రజలు అవుతానో వాళ్ళు నియోజకవర్గ ప్రజలు వాళ్ళు కూడా అడుగుతున్నారట, మా సమస్యలు మీరు ఎప్పుడు లేవనెత్తుతారు, మా సమస్యల గురించి మీరు ఎప్పుడు పరిష్కారం చేస్తారని. కానీ వీళ్ళు అసెంబ్లీలో అటువంటి వాదనలు జరగకపోయినా సరే అక్కడ కూటమికి సంబంధించినటువంటి ఒక మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పి అలా ఇప్పుడు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఎటువంటిది చూడకుండా వాళ్ళకి అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళు కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి ఉన్న చిన్న చితక సమస్యలు కూడా చెప్పడానికి వీలు లేకపోతే ఇంకెందుకు ఎమ్మెల్యేలు అని చెప్పి అడుగు. సో ఆ ఎమ్మెల్యే పదవులు కూడా తీసుకొచ్చేసి కూటమి ప్రభుత్వం చేతుల్లో పెట్టేస్తే మాకు ఇంకొంచెం పూర్తిగా జరిగింది కదా, మేము సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఎవరిదైనా కూడా బాధ్యత, మీరు ప్రజా వాణిని వినిపించాలి అక్కడ. ఎందుకంటే ప్రజల కోసం మీరు పనిచేయాలి. నాకు ఉన్న డౌట్ ఒకటి ఏంటంటే, అసలు ఎమ్మెల్యేలుగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు ఏంటి అంటే, అదే నేను దానికే వస్తున్నా. నాకు తెలిసి ఎవరు కూడా నియోజకవర్గానికి ఇంతవరకు వెళ్ళినట్లేదు, అంటే వాళ్ళ నియోజకవర్గాలకి. మనం కూడా ఒక వీడియో ఇంతవరకు చూడాల, కనీసం ఒక ఇంటరాక్షన్ కానీ వాళ్ళతోటి ఉంటారు కదండి. ఇప్పుడు ప్రతి ఊరికి పెద్దలు ఉంటారు, ప్రతి ఊరికి చిన్నలు ఉంటారు, వాళ్ళు వచ్చి మాట్లాడాలనుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరే కదా కష్ట సుఖాలు తెలుసుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకొక మైనస్ ఏం జరిగిందంటేనండి, వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్ల ఈ ఎమ్మెల్యేలు కూడా ఓహో మనం ఉత్తి బొమ్మలు అన్నమాట అని అనుకునే స్టేజ్కి వచ్చేసారు. అవును. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 2019-24 దాకా మీరు అన్నది కరెక్ట్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు లేరు కాబట్టి ఎమ్మెల్యే వెళ్ళి చాలా ఆప్యాయంగా వాళ్ళని పలకరించవచ్చు. వాళ్ళకి ఇంకా అది ఎక్కట్లేదు అనమాట. ఆ బుర్రకి అది నేను ఎమ్మెల్యేని, నేను వెళ్ళాలి అనేది ఇంకా తట్టట్లేదు వాళ్ళకి. అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండాలి, నైనా అట్లీస్ట్ ఓకే నువ్వు అసెంబ్లీకి రావద్దు, నేను చెప్పాను కదా, నా మాట వింటున్నారు కదా, మీ నియోజకవర్గాలకు వెళ్ళండి అని చెప్పట్లా. ఆయన చెప్పకపోతే వీళ్ళు అడుగు ముందుకు వేయరేమో. మళ్ళీ అలా వెళ్ళినా ఇప్పుడు అక్కడ వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గానికి వెళ్తానండి, నేను ప్రజల సమస్యలు పట్టించుకుంటాను, వాటి పరిష్కారం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తాను. వచ్చినప్పుడు నేను నా ప్రజల దృష్టిలో హీరో అవుతాను కదా, విచ్ హీ కెనాట్ యాక్సెప్ట్. ఎవరు జగన్మోహన్ రెడ్డి అది భరించలేడు. అది కూడా ఉండదు. అంటే ఇక్కడ అందరూ అదేలాగా కాదు, కనీసం 11 మందిలో పోనీ 10 మందిలో 2-3కైనా అలా ఉండొచ్చు కదా. కాకపోతే దీన్ని కూడా నియంత్రిస్తున్నాడు జగన్మోహన్. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన 6 ఎంతమందో ఉన్నారు కదండి, వాళ్ళు అసలు ఏం చేసి ఉండొచ్చు అంటే, ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ ఎవర్ వాళ్ళు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి తిరుగుబాటు ప్రకటిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలుగా వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు హీరోలు అవుతారు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే ఒక స్థాయికి వాళ్ళు రావచ్చు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీకి రాకపోవడంతో ఈ 60 రోజుల గడువు పూర్తి కావడంతో ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదా కంప్లీట్గా ఏదైతే స్పీకర్ గారు మమ్మల్ని తిరస్కరించండి మేమే వెళ్ళిపోతాం అని చెప్పేసి కొంతమంది ఇగోకి వెళ్ళే అవకాశం ఉంది. సో 175కు 175 జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో అది కాస్త జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తీసుకెళ్లి కూటమి చేతుల్లో పెట్టబోతున్నారని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం జర. నమస్తే. Please subscribe to Leo News for more videos.